మన ఇండియా ఏజెంట్లు శ్రీలంక ఏజెంట్ల సంకనాకాల ఎందుకు ఈ మాట అంటున్నా చెప్తా చూడండి. నేను చూపించేది కార్ క్లీనింగ్ కంపెనీ. దీంట్లో ఇద్దరు శ్రీలంక వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ శాలరీ ఎంతో తెలిసిన 230 దినాలు. 4 వారాలు సెలవులే. సెలవు రోజు నువ్వు కానీ పని చేసుకుంటే 10 దినాలు ఎక్స్ట్రా ఇచ్చారు. అదిగాక ఏ కోవిడ్ ఇంటికైనా కానీ కార్ క్లీన్ చేయడానికి పోతే కోవిడ్ వాళ్ళకి బాగా నచ్చింది అనుకో, కార్ క్లీన్ చేసింది వాళ్ళు తమ్ముడు కావచ్చు, వాళ్ళు అక్క కావచ్చు, వాళ్ళు క్లీన్ చేయించుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా 10 నుంచి 15 దినాలు ఇచ్చారు. ఆ డబ్బులు కంపెనీకి వీళ్ళే పర్సనల్ ఖర్చు పెట్టుకుంటారు. ఇంకా టిప్స్ తో కలిపి మొత్తం నెలకి 400 దినాలు ఈజీగా సంపాదించుకుంటా అంట. ఈ తిండికి రూమ్ కి 100 దినాలు తీసేసినా కానీ 300 దినాలు ఇంటికి పంపించారు. అడిగిన అన్న ఈ ఉద్యోగం ఎట్టొచ్చిందని అంటే ఏజెంట్ల ద్వారా వచ్చినాం తమ్ముడా అనేస్తున్నాడు. ఏజెంట్లు మోసం చేయరా అంటే ఏజెంట్లు మోసం చేయరంట, కానీ డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారు. కార్ క్లీన్ చేసే కంపెనీకి వచ్చినారు, కార్ క్లీన్ చేసిన డబ్బులే, కార్ క్లీన్ చేయకపోయినా వాళ్ళు శాలరీ వచ్చాది, ఎక్స్ట్రా కార్ ఎవరిదైనా క్లీన్ చేసిన డబ్బులే, టిప్స్ డబ్బులే. అని మన ఆంధ్రాలో ఉండారు ఏజెంట్లు ఆకు చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. దొంగ నా కొడుకు లక్షలు డబ్బులు తినుకుంటారు. కోవిడ్ కి వచ్చిన తర్వాత గాలి కుదిలి పెట్టేస్తారు. ఆంధ్ర ఏజెంట్లు నమ్మి మీరు ఎవరే కానీ కోవిడ్ కి రావద్దు. ఒకవేళ వచ్చినారా మీ వేళతో మీ కన్ను పడుచుకున్నట్టే.